హాయ్ అండి. ఏడాదికి ఒక్కసారి మాత్రం ఇలాంటి అవకాశం వస్తుంది. ఈసారి ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందే. ఎందుకంటే కేవలం 10వ తరగతి అర్హతతో 39,481 పోస్టులతో ఎస్ఎస్సి నుండి భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగాలు అస్సలు మిస్ అవ్వకండి. 10వ తరగతి అర్హత ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకా ఏమి అర్హతలు కావాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నేను మీకు చెప్తానండి. 5/9/2024 నుండి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అలాగే 14/10/2024 ఎండ్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ కూడా 14/10/2024 ఎండ్ అవుతుందండి. చివరి వరకు ఎవరో వెయిట్ చేయొద్దండి. ఎస్ఎస్సి సైట్ అనేది చాలా స్లోగా ఉంటుంది కాబట్టి లాస్ట్లో అయితే ఇబ్బంది పడతారు కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. అలాగే ఆన్లైన్ పేమెంట్ అనేది 15/10/2024 వరకు చేసుకోవచ్చండి. అలాగే ఏమన్నా పొరపాట్లు చేయొద్దండి. ఒకవేళ జరిగితే 5/11/2024 నుండి 7/11/2024 వరకు అప్లికేషన్ కరెక్షన్ అనేది ఉంటుందండి. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మట్టుకి జనవరి, ఫిబ్రవరి 2025లో ఉంటుందండి. దీనికి కేవలం సింగిల్ ఎగ్జామ్ ఉంటుందండి. 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. కిందకి వెళ్ళినట్లయితే మనకి పే స్కేల్ అండి. పే స్కేల్ మనకి లెవెల్ 1 ప్రకారం 18,000 నుండి 56,900 వరకు ఉంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు స్టార్టింగే 40,000 వరకు జీతం రావచ్చండి. ఎన్సీబీకి సపరేట్గా పే స్కేల్ ఉంటుంది. అది కూడా సుమారుగా 21,700 నుండి 69,100. అది కూడా అన్ని అలవెన్సెస్ కలుపుకొని సుమారుగా 40,000 వరకు రావచ్చండి. అలాగే వేకెన్సీస్ విషయానికి వస్తే టోటల్గా మేల్ క్యాండిడేట్స్కి మొత్తం 35,612 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో ఎస్సీ క్యాండిడేట్స్కి 5,254, అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి 4,021, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 7,747, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 3,496, అలాగే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 15,094 మంచి వేకెన్సీస్ ఉన్నాయండి. ఖచ్చితంగా 10th క్లాస్ క్వాలిఫై అయిన మేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయండి. అలాగే ఫీమేల్స్కి 3,869 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో ఎస్సీ క్యాండిడేట్స్కి 5,064, అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి 433, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 829, అలాగే ఈడబ్ల్యూఎస్కి 355, అలాగే అన్రిజర్వ్డ్కి 1,688, టోటల్గా 3,869 ఫీమేల్స్కి ఉన్నాయండి. ఫీమేల్స్ కూడా 10th క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు అప్లై చేయండి. టోటల్గా ఓవరాల్గా మేల్ అండ్ ఫీమేల్కి మొత్తం కలిపి 39,481 భారీ నోటిఫికేషన్ విడుదల అనేది చేశారండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అప్లై చేయండి. సింగిల్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే భర్తీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా అందరూ అప్లై చేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుండి 23 సంవత్సరాలు ఉండాలండి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. అలాగే ఇందులో రిలాక్సేషన్ కూడా ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఉంటుందండి. 23 + 5 28 వరకు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 23 + 3 26, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years అండి. 23 + 3 26 years ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలండి. ఎలాంటి ఐటీ సర్టిఫికేట్ కానీ, ఎలాంటి అడిషనల్ సర్టిఫికేట్స్ ఏం అక్కర్లేదు, కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఏం అక్కర్లేదు. కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు. అలాగే మనం కిందకి వెళ్ళినట్లయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అండి. ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఎక్కడో ఉంటాయని కంగారు పడొద్దండి, మనకి నియర్ బై ఉంటాయి. అలాగే మన సౌత్ రీజియన్ చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాలు అయిన 2 రాష్ట్రాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. అలాగే మనకు రెండవ తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ అండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునే ముందు 3 సెంటర్లను సెలెక్ట్ చేసుకోమంటుందండి. మీకు నియర్ బైగా ఉన్న దగ్గరలో ఉన్న సెంటర్లో 3 సెలెక్ట్ చేసుకోండి. మనకి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఉంటుందండి. అది ఏంటనేది కూడా నేను ఇప్పుడు చేస్తానండి. పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 20 క్వశ్చన్లు వస్తాయండి, 40 మార్కులు అండి. అలాగే పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుండి 20 క్వశ్చన్లు వస్తాయండి, 40 మార్క్స్ అండి. అలాగే పార్ట్ సిలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుండి 20 క్వశ్చన్లు వస్తాయండి, 40 మార్కులు అండి. అలాగే పార్ట్ డిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ హిందీ లాంగ్వేజ్ నుండి 20 అనేది క్వశ్చన్లు వస్తాయండి, 40 మార్కులు. మొత్తం టోటల్గా ఎగ్జామ్ అనేది 60 నిమిషాలు మాత్రమే ఉంటుందని గమనించగలరు. అలాగే దీంట్లో 13 రీజనల్ ప్రాంతీయ భాషలు అనేవి ఉంటాయండి. 13 రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇక క్లియర్గా ఇచ్చేది అందులో మన తెలుగు కూడా ఉందండి. ఇది మంచి న్యూస్ అండి. తెలుగు కూడా ఖచ్చితంగా
తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చండి. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో రాయొచ్చు, ఉర్దూలో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. 13 ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాయొచ్చండి. ఇది గమనించగలరు. అలాగే దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి. 0.25 4 తప్పు సమాధానాలకి ఒక సరైన సమాధానాన్ని పోతుందండి. దయచేసి ఎవరు నెగిటివ్ మార్క్స్ని టచ్ చేయొద్దు. అందరూ జెన్యూన్ ఆన్సర్స్ పెట్టండి. అది మీకు నార్మలైజేషన్లో చాలా యూజ్ అవుతుంది. మీరు నెగిటివ్ మార్క్స్ టచ్ చేయడం వల్ల నార్మలైజేషన్లో మార్క్స్ తగ్గిపోతాయి, మీ స్కోర్ తగ్గుద్ది. దయచేసి ఎవరో నెగిటివ్ మార్క్స్ని టచ్ చేయొద్దు. అలాగే మనకి ఇది కంప్యూటర్ బేస్డ్లో ఉంటుందండి. మనం కిందకి వెళ్ళినట్లయితే మనకు సిలబస్ కూడా క్లియర్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుండి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుండి, అలాగే ఇంగ్లీష్ అండ్ హిందీ నుండి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు కూడా ఉంటాయండి. అవి చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రన్నింగ్ రేస్ అండి. మేల్ క్యాండిడేట్స్కి 5 కిలోమీటర్ 24 మినిట్స్లో మనం దాన్ని కంప్లీట్ చేయాలండి. అలాగే ఫీమేల్స్కి 1600 అండి, అంటే 1.6 km 8.5 నిమిషాల్లో పూర్తి చేయాలండి. మనకి హైట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్స్ ఉండాలండి, ఫీమేల్ 157 సెంటీమీటర్స్ ఉండాలండి. దీంట్లో ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉందండి. వాళ్ళు కేవలం 162 మేల్ క్యాండిడేట్స్ ఉండాలి. అలాగే ఫీమేల్ 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుందండి. అలాగే మేల్ క్యాండిడేట్ చెస్ట్ 80 సెంటీమీటర్స్ అనేది ఉండాలండి. ఎక్స్పాండ్ చేసినప్పుడు మినిమం 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలండి. అలాగే ఎస్టీ వాళ్ళకి దీంట్లో కూడా రిజర్వేషన్ ఉందండి. చెస్ట్లో ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్లోకి రిజర్వేషన్ అనేది ఉందండి. 76 అనేది ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలండి. అలా మనం కిందకి చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓన్లీ 100 రూపీస్ అనేది పే చేయాలండి. అది కూడా ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూ క్యాండిడేట్స్, అది కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. ఉమెన్స్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు ఎగ్జామ్షన్ అనేది ఉందండి. వీళ్ళు ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, అది కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజు పే చేయాల్సి ఉంటుందండి. మనం అప్లికేషన్ ఆన్లైన్ చేసుకున్నప్పుడు ప్రిఫరెన్స్లు కూడా అడుగుద్దండి. 8 ప్రిఫరెన్స్లు పెట్టుకోవచ్చండి. అది మీకు బీఎస్ఎఫ్ కావాలనుకుంటే ఏ అని పెట్టుకోవాలి, సిఎస్ఎఫ్ కావాలంటే బి అని, సిఆర్పిఎఫ్ అయితే సి అని, అక్కడ మొత్తం ప్రిఫరెన్స్లు అన్నీ ఉన్నాయండి. మీ 8 ప్రిఫరెన్స్లు ఉన్నాయి. మీకు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారో ఆ కోడ్ అనేది మీరు ఆన్లైన్ చేసుకున్నప్పుడు మెన్షన్ చేయాలండి. ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అలాగే ఈ నోటిఫికేషన్ అనేది మన వీడియో కింద పిన్ చేస్తాను. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఒకసారి పూర్తిగా చదవండి. అలాగే మన ఛానల్కి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్.